ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వారఫలాల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముందు యథావిధిగా మనం ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసి, ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్టతలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలుసుకుని, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి ప్రధానంగా మనం పరిశీలన చేసి, ఈ నవగ్రహ సంచార ప్రభావం వల్ల మనకు జరగబోయే శుభాశుభ సంఘటనల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారమంతా కూడా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న అంశాలు. అందులో ముఖ్యంగా నేను ప్రతి వారం కూడా మనందరికీ ఏంటి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయడానికి గోచార గ్రహ రీత్యా మనకు అనుకూలంగా ఉందా లేదా, ఆ విధంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఆరోగ్య గురించి ఏమైనా శ్రద్ధ తీసుకోవాలా అంటే తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రధానంగా ఆధారంగా చేసుకుని గోచార గ్రహ సంచార రీత్యా నేను వివరించే ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఒక్కొక్క రాశివారు ఈ వారం అంతా ప్రత్యేకంగా పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేస్తాను. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి పౌర్ణమి తెల్లవారుజామున 4:11 వరకు తెల్లవారితే సోమవారం అనగా. తదుపరి బహుళ పాడ్యమి. నక్షత్రం పుష్యమి రాత్రి 12:47 వరకు. తదుపరి ఆశ్లేష. వర్జ్యం ఉదయం 9:27 నుంచి 10:58 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:20 నుంచి 5:05 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు 1:33 నుంచి 3:46 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్టతల గురించి మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు మాఘ పౌర్ణమి. ప్రతి నెల వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. అందులో ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా అంటే మాఘ స్నానాలకు ఉన్న విశిష్టత గురించి మనం మాట్లాడుకున్నాం కదా గతంలో. అందులో ప్రత్యేకంగా మనం ఈ ఆదివారం రోజు మాఘ పౌర్ణమి ఉంది కాబట్టి అవకాశం ఉంటే పుణ్య నది స్నానం ఆచరించే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఒకవేళ అలా చేయడానికి వీలైన పక్షంలో కూడా ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా పుణ్య నదులను స్మరించుకుంటూ స్నానం చేస్తే కూడా చాలా మంచిది. దాంతోపాటుగా ఎవరైతే ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేక గొడవ పడుతున్నారో అటువంటి వారు, అదేవిధంగా సంతాన ప్రయత్నాలు చేస్తున్న ఫలించక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం కూడా జీవితంలో స్థిరత్వం రాక ప్రతి నిత్యం కూడా ఇబ్బంది పడుతున్నారు, అంటే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత లేక విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఆదివారం రోజు అంటే ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం ఆదివారం మాఘ పౌర్ణమి ఉంది కాబట్టి ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అందున కూడా అవకాశం ఉంటే ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉంటే సాయంకాలంగా ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, దాంతోపాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణలో కూడా ప్రత్యేకంగా ఈరోజు అందరికీ చక్కగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక 5వ తారీఖు గురువారం సంకటహర చతుర్థి. ఆ రోజు ప్రత్యేకంగా కూడా అంటే గురువారం రోజు గణపతి యొక్క అభిషేకం కానీ హోమం కానీ యథాశక్తిగా చేయించుకోవడం, ఇంట్లో గణపతికి ప్రత్యేకంగా గరిక మాల సమర్పించి స్వామివారిని పూజించే ప్రయత్నం చేస్తే చేస్తున్న కార్యక్రమాల్లో ఎదురయ్యే ఆటంకాలు, విఘ్నాలు లాంటివి ఏదైనా ఉంటే కూడా ఈ సంకటహర చతుర్థి రోజు ప్రత్యేకంగా స్వామివారికి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ రోజు పూజిస్తే మనకు మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు మొట్టమొదటిగా ఒకసారి గ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు మధ్య గ్రహ సంచారం చూస్తే ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, మకరంలో రవి, కుజ, శుక్ర, బుధులు సంచరిస్తున్నారు. అందులో ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి బుధుడు, ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి శుక్రుడు కుంభరాశిలో వారి యొక్క సంచారం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కుంభరాశిలో రాహు యొక్క సంచారం కొనసాగుతుంది. మీనంలో శని సంచారం ఉంటుంది. కర్కాటకం, సింహం, కన్య, తులారాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. ఈ నవగ్రహ సంచారం ప్రధానంగా మనం పరిశీలన చేస్తే ఉగాది పండుగ నుంచి కూడా ప్రతి వారం కూడా మనం చెప్పుకుంటున్నామంటే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహ సంచార ప్రభావం ప్రపంచానికంతా కూడా అంత మంచిది కాదు. దీన్ని అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నామండి. యుద్ధాలు చూస్తున్నాం, గొడవలు చూస్తున్నాం,
అతివృష్టి చూస్తున్నాం, అనావృష్టి చూస్తున్నాం, ప్రమాదాలు కూడా చూస్తున్నాం కదా. అందులో ప్రధానంగా కూడా ఈ గ్రహస్థితి ఈ వారం కూడా అందరికీ కూడా అంత అనుకూలంగా లేదని ఒక్క మాటలో చెప్పవచ్చు. అందులో ఈ వారం ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి బుధుడు, ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి శుక్రుడు కుంభరాశిలో సంచారం ప్రారంభం ఇందాక చెప్పుకున్నాం కదా. కుంభరాశిలో అక్కడ ఆల్రెడీ రాహువు ఉన్నాడండి. అంటే రాహువుతో ముఖ్యంగా శుక్రగ్రహ కలయిక, అదేవిధంగా బుధగ్రహ కలయిక ఏదైతే ఉందో అది దేశ కాలమాన పరిస్థితులకు ఎవరికీ కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి శుక్రరాహువుల కలయిక మంచిది కాదండి. అదేవిధంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారికి కూడా ఈ గ్రహాల యొక్క కలయిక అంత మంచిది కాదు. దీని యొక్క ప్రభావం వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత జీవితాల మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా వివాహమైనటువంటి వారి దంపతులు ఈ సమయం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ, సంబంధాలు ఏదైనా కుదుర్చుకునేటప్పుడు కానీ, ఎంగేజ్మెంట్లు ఏదైనా చేసుకునేటప్పుడు కానీ 1-2 సార్లు వారి గురించి తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ గ్రహ సంచారం మొత్తం మీద అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాల్లో ఓర్పుగా, నేర్పుగా ఉంటూ భగవంతుడి యొక్క నామస్మరణ, ముఖ్యంగా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ సందర్భంగా దుర్గాదేవిని కానీ, లక్ష్మీదేవిని కానీ, సరస్వతి అమ్మవారిని కానీ ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన అంటాం కదా, ఎంత ఎక్కువగా చేసుకుంటూ ఉంటే అంతా కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని తెలుసుకున్నాం కదా, మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేద్దాం. మేషరాశి వారికి ఈ వారం పరిచయాలు విశేషంగా పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలని కూడా స్వశక్తితోనే పూర్తి చేస్తారు. ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని ఈ వారం చోటు చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ రాశి వారు ఆశ్చర్యపడతారని చెప్పొచ్చు. ధార్మికవేత్తలను, పండితులను, గురువులను కలుసుకొని వారి యొక్క సూచనలు కూడా స్వీకరించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే చేతికి అందుతుంది అని చెప్పి అనుకుంటారో అది కొంతవరకు ఆలస్యంగా చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల మేషరాశి వారు ముందు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా పొదుపు పథకాలకు సంబంధించి కూడా ఈ వారం కాస్త ఆలోచనలు చేస్తారు. అటువైపు కూడా ఇంట్రెస్ట్ చూపుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారు ఖర్చులను కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే బంధువర్గంలో వీరి మీద ఏవైతే కొన్ని అపార్థాలు లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. వీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అదేవిధంగా వీరు సాధించే విజయాల్లో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు ఈ వారం చక్కగా ఉంది. కాబట్టి ఎవరి మధ్య అయితే ముఖ్యంగా మేషరాశి దంపతుల మధ్య అన్యోన్యత లేదో అటువంటి వారు కూర్చొని మాట్లాడుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొందాం అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఒక కొలిక్క వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నా ఈ వ్యాపారాలు ఏవి కూడా ముందుకు సాగక ఇబ్బంది పడుతున్నారు. ఆశించిన లాభాలు చేతికందక ఇబ్బంది పడుతారో అటువంటి వారికి ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఈ వారం ఎదురయ్యేటువంటి కష్టసాధ్యమైన పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసి తమ పై అధికారుల ముందు తమ సత్తా ఏమిటి, తమ తెలివితేటలు ఏమిటి, తన అనుభవం ఏంటి అని చెప్పి నిరూపించుకుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి యొక్క పనితీరును అందరూ కూడా ప్రశంసిస్తారు. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక వైద్య, పారిశ్రామిక, కళారంగ వారికి కూడా కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందుతాయి. టెక్నికల్ రంగ వారు తమలోని ప్రతిభా పాఠవాలు నిరూపించుకునే వారంగా వారు గ్రహించి ముందుకు సాగడం మంచిది. మహిళలకు కూడా ఈ వారం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సోమ, మంగళ, బుధవారాల్లో కుటుంబపరమైన ఒత్తిడులు, అనారోగ్య సమస్యలు, ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి రావడం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం కొన్ని కార్యక్రమాలు కష్టమైనా సరే ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. వీరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని సత్ఫలితాలను ఇస్తాయి. కాబట్టి అటువంటి ఆలోచనలు కాస్త వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. 10 మందిలో కూడా ఈ వారం వీరి మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది. చిన్నటి స్నేహితులను కలుసుకుని కీలక విషయాలు వారితో చర్చిస్తారు. విద్యార్థులు గతంలో జరిగిన చేసిన పొరపాటును సరిదిద్దుకొని ముందుకు సాగి విజయాలు సాధించే ప్రయత్నం చేస్తారు. ఇక గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశి వారిని బాగా వ్యతిరేకిస్తున్నారో, శత్రుభావంతో ఉన్నారో అటువంటి వారు కూడా వీరి దగ్గరకు వచ్చి
ప్రేమగా మాట్లాడడం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం విషయంలో ఉన్న ప్రతిష్టంభన ఈ వారం తొలగుతుంది. పుష్కలంగా ఈ వారం డబ్బు చేతిలో ఉంటుంది. ఎటువంటి ఖర్చులకైనా సరే వెనకాడే ప్రయత్నం ఏమాత్రం చేయరు. ఆ విధంగా సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేద్దామని చెప్పి కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని దాన్ని కూడా అమలు చేస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం ప్రేమగా మసలుకుంటారు. ముఖ్యంగా ఇంటిలో జరిగే కొన్ని శుభకార్యాలకు ఈ వారం కొద్దిగా ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ఎవరైతే గృహం కొనాలి, వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వృషభ రాశి వారి కోరిక వస్తుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన ఒప్పందాలు కొన్ని చేసుకుంటారు. నూతన అవకాశాలు ఏవైతే లభిస్తాయో వాటిని స్వీకరించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా అధికమవుతుంది. విధి నిర్వహణపై మరింత శ్రద్ధ చూపుతారు. బాధ్యతల విషయంలో, పని విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. కళారంగం వారు, రాజకీయ రంగం వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారి ఆశయాలన్నీ కూడా ఈ వారం నెరవేరుతాయి. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, బుధ, గుర, శుక్రవారంలో ఎంత శ్రమించినా ఆశించిన ఫలితం రాదు. అదేవిధంగా కొన్ని చికాకు కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయి. కాబట్టి కాస్త ఓర్పుగా నిరుపుగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ వారం అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఈ వారం ప్రయాణాలు బాగా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఇక పుణ్యక్షేత్రాలు ఎక్కువగా సందర్శించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేద్దాం అని చెప్పి అనుకుని ప్రయత్నం చేసినా అవి ముందుకు సాగవు. అదేవిధంగా ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆర్థిక విషయాలలో ఎదుటి వ్యక్తికి ఏదన్నా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, డబ్బు సహాయం చేసేటప్పుడు కానీ, లేక ష్యూరిటీ సంతకాలు లాంటివి చేసేటప్పుడు కానీ 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓర్పుగా ముందడుగు వేయడమే మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే వీరు ఆశించిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుణాల కోసం కూడా ప్రయత్నాలు కొనసాగించాల్సి వస్తుంది. డబ్బు ఎవరిని అప్పుగా అడిగినా లేదని చెప్పడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ రాశివారు మనస్తాపానికి కూడా లోనవుతారు. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు ఈ రాశివారు ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం అంత మంచిది. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ప్రతి విషయానికి కూడా వీరు ఆవేశానికి లోను కావడం వల్ల తగాదలు ఎప్పుడే అవకాశం అధికంగా ఉంది. సోదరుల నుంచి కూడా నూతన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. బంధువులు కూడా కొన్ని విషయాల్లో వీరి మీద ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. కాబట్టి కుటుంబ పరంగా కూడా ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం ఈ రాశి వారికి అంత మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనాలి అన్న ఆలోచన, ప్రయత్నము ఉంటుంది. కానీ డబ్బులు చేతిలో లేకపోవడం, రావాల్సిన లోన్స్ మంజూరు కాకపోవడం వల్ల వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ పట్ల ఎంత అప్రమత్తతగా మెలిగితే, నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా బాధ్యతలపై నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఈ రాశి ఉద్యోగస్తులు తాము చేయని తప్పుకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని గుర్తించుకోవడం మరింత మంచిది. క్రీడా రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి, రాజకీయ రంగం వారికి కూడా చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. టెక్నికల్ రంగం వారు ఈ వారం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. మహిళలకు ఆత్మవిశ్వాసం తగ్గుముఖం పట్టే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆది సోమవారంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే గురుగ్రహ ఆరాధన ప్రత్యేకంగా చేస్తూ, గురువుల యొక్క ఆరాధన అంటే బాబా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధనలు కూడా చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రమని ఈ వారం నమ్ముకోవాల్సి వస్తుంది. అంటే వీరికి అదృష్టం కాస్త తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తమ పనులు తాము చక్కదిద్దుకుంటారు. అదేవిధంగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. తమను వ్యతిరేకించే వారిని కూడా ఆకట్టుకోవడంలో ఈ వారం తెలివిగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో, ఇంటర్వ్యూలు లాంటి వాటికి ఎవరైతే హాజరవుతారో అటువంటి వారు ఈ వారం కాస్త విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఎవరిని డబ్బు అడగకుండా, లోన్స్ లాంటివి చేయకుండా ఈ వారం అంతా కూడా గడిపే ప్రయత్నం చేస్తారు.
కుటుంబ పరంగా చూస్తే బంధువుల సాయంతో ఒక ముఖ్యమైన వ్యవహారాన్ని పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలకు కూడా వీరు బంధువులకు సలహాలు అందిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు తగిన సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా మంచి లాభాలు సంపాదించాలన్న వైపుగా ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త తగ్గే అవకాశం ఈ వారం ఉంది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తారు. కళారంగం వారు, వైద్య రంగం వారు కూడా కొన్ని సమస్యల నుంచి అకస్మాత్తుగా బయటపడతారు. టెక్నికల్ రంగం వారికి క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మహిళలు కూడా ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, శనివారాల్లో ఇంటా బయట సమస్యలు, మానసిక ఆందోళన కాస్త ఏదో ఒక రూపంలో ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత పట్టుదలతో వ్యవహరించి విజయాలు సాధిస్తారు. స్నేహితులతో గొడవలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తీరడం వల్ల కాస్త ఊట చెందుతారు. తీర్థయాత్రలకు వెళ్ళాలన్న కోరిక కూడా అధికమవుతుంది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థికంగా ఈ వారం బలపడేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. నేర్పుగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపు మార్గంలో పయనించే ప్రయత్నం ఈ వారం వీరు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కొన్ని కీలక విషయాలపై సోదరులు అందించే సూచనలు పాటిస్తారు. కుటుంబ బాధ్యతలను కూడా ఏమాత్రం కూడా తప్పించుకోకుండా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సోదరుల నుంచి వీరికి ముఖ్యంగా ఈ వారం ఆశించిన దానికన్నా ఎక్కువగా సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు కొనుగోలులో ప్రయత్నాల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారంలో సోదర వర్గం వారితో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులు సమీకరించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఈ వారం వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికందుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. దీనివల్ల మంచి ఫలితం దక్కుతుంది. క్రీడారంగం వారు, కళారంగం వారు, వైద్య రంగం వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు కూడా శ్రద్ధాభక్తులతో తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తారు. మహిళలు ఈ వారం ఎక్కువగా వార్తలు అందుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది, గురు, శుక్రవారాల్లో కొద్దిగా వృధా ఖర్చులు ఉంటాయి. శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన, స్వామివారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి కాస్త భవిష్యత్ పట్ల ఆశలు చిగురించేలా చేస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఏమైనా సరే ఈ వారం అంతా కూడా మౌనంగా ఉంటూ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆశించిన దానికన్నా కూడా పెద్ద మొత్తంలో డబ్బు చేతికంతుంది. అదేవిధంగా ఈ వారం వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయని చెప్పవచ్చు. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. సోదర వర్గం వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కాస్త అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి డబ్బు బాగా కూడా వెచ్చిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న పెట్టుబడులు చేతికంతాయి, లాభాలు కూడా ఈ వారం చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎటువంటి బాధ్యతలనైనా నేర్పుగా, సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్య, రాజకీయ, కళారంగం వారిని గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. టెక్నికల్ రంగం వారికి అవకాశాలు బాగా కూడా లభిస్తాయి. మహిళలు కూడా సంతోషకరంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, శనివారాల్లో బంధుమిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటూ వెళ్తే అంత మంచిది. ప్రతినిత్యం కూడా గణేశాష్టక స్తోత్రాన్ని పఠించడం మరింత మంచిదని ఈ రాశి వారికి చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు.
మనసులో చిరకాలంగా ఉన్న ఒక తీరని కోరిక ఈ వారం తీరే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఈ రాశి వారు అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క ఆత్మవిశ్వాసమే ఈ వారం వీరి విజయానికి నాందిగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం ఈ వారం వీరికి సమకూరుతుంది. రుణ బాధలు కూడా తీరుతాయి. కొత్తగా పొదుపు పథకాల్లో చేరాలి, పొదుపు పథకాలు ప్రారంభించాలన్న కోరిక కూడా అధికమవుతుంది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సంతోషంగా గడుపుతారు. సోదరుల యొక్క సలహాలు కూడా ఈ వారం స్వీకరిస్తారు. కొన్ని వివాదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కొలిక్క వస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా తుది దశకు చేరుకుంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న కోరిక వీరికి అధికమవుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలను ఏదో ఒక విధంగా అధిగమించే ప్రయత్నం చేసి విజయాలు సాధిస్తారు. ఇక పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త నేర్పుగా, కాస్త ఓర్పుగా, ముఖ్యంగా చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. టెక్నికల్ రంగం వారు కూడా ఈ వారం ముందడుగా వేస్తారు. క్రీడా రంగం వారు, రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. మహిళలకు కొద్దిపాటి ధనం ఈ వారం చేతికి అందే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన విషయానికి వస్తే గురు, శుక్రవారంలో తులారాశి వారికి శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం సన్నిధులతో ఎదురయ్యే వివాదాలను అత్యంత నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. సంఘంలో పేరు, ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు ఏవైనా ఉంటే స్వంతంగానే తీసుకునే ప్రయత్నం చేస్తారు. స్వంత నిర్ణయాలకే పెద్దపీట వేస్తారు. అదేవిధంగా ఆలయాలు, ధార్మిక కేంద్రాలు లాంటివి కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. ఎటువంటి ఖర్చులైనా సరే తట్టుకొని నిలబడతారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో ఎవరూ కూడా వీరి మాటకు ఎదురు చెప్పరు. సోదర వర్గం వారితో కూడా వీరు ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూముల వివాదాల నుంచి కొంతమేర బయటపడతారు. అదేవిధంగా ఏదో విధంగా ఆస్తిపాస్తులు సమకూర్చుకుందాం, పెంచుకుందాం అన్న కోరిక ఈ వారం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. అటువైపు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే సమస్యలు, వివాదాలు ఎదురైనా అధిగమించి ముందరికి వేస్తారు. అనూహ్యమైన రీతిలో పెట్టుబడులు కూడా ఈ వారం వీరికి సమకూరుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే చక్కటి ప్రోత్సాహం ఈ వారం వీరికి లభిస్తుంది. 2-3 వ్యాపారాలు ఏదో విధంగా చేద్దాం అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక, వైద్య రంగాల వారు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగ వారు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మహిళలకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శని, ఆదివారాలు కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. ఇంటా బయట ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ప్రముఖ వ్యక్తులను కలుసుకొని వీరి అభిప్రాయాలను వారితో పంచుకుంటారు. సన్నిహితులు, శ్రేయభిలాషులు సంపూర్ణంగా ఈ వారం వీరికి సహకరిస్తారు. అందరిలో కూడా ఈ రాశి వారిది పైచేయిగానే ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారంలో మరింత పురోగతిని ఈ వారం సాధిస్తారు. రుణదాతల ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా గతంలో చేసిన పొదుపు ఏదైతే ఉందో అది ఈ వారం వీరికి చేతికందే అవకాశం కూడా కాస్త అధికంగా ఉంది. ఈ వారం గతంలో చేసిన పొదుపు ద్వారా చేతికందిన డబ్బును మళ్ళీ నూతన ఇన్వెస్ట్మెంట్ వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మంచిది. ఆ డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం ఈ వారం వాడుకోకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబానికి వస్తే కుటుంబ పరిస్థితులు క్రమేపీ కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులు వీరి మీద మరింత ప్రేమానురాగాలు చూపుతారు. వివాహాది వేడుకలు లాంటి వాటికి సన్నాహాలు కూడా ఈ వారం చేసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. వాహనాలు, విలువైన భూములు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారస్తులకు అనుకున్న విధంగా ఈ వారం లాభాలు చేతికంతాయి. భాగస్వాములతో సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా క్రమేపీ తీరుతాయి. ఉన్నత స్థాయి అధికారులు వీరి యొక్క అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని కూడా ఈ వారం అందిస్తారు అని చెప్పవచ్చు.
క్రీడా రంగం వారు, రాజకీయ రంగం వారికి కూడా ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి పరిస్థితులు కాస్త అనుకూలిస్తాయి. మహిళలకు కొన్ని సమస్యలను అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది, సోమ, మంగళవారాల్లో కొన్ని చికాకులు, నూతన సమస్యలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యం ఈ వారమంతా చేయడం, ముఖ్యంగా కనకధారా స్తోత్రం ప్రతినిత్యం యథాశక్తిగా ఈ వారమంతా పఠించే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారమంతా కూడా అడుగులు ముందుకు వేసి అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలను ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించుకుంటారు. కొన్ని సమస్యల నుంచి నేర్పుగా, ఓర్పుగా తప్పించుకుంటారని కూడా చెప్పవచ్చు. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములు అవుతారు. ఏ బాధ్యత ఈ వారం ఎదుటి వ్యక్తులు అప్పగించినా పట్టుదలతోటి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా వీరికి ఆర్థిక పరంగా బలం చేకూరుతుంది. ఎటువంటి ఖర్చులు ఎదురైనా సరే ఏమాత్రం కూడా భయపడరని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం మీరు సంతోషంగా గడుపుతారు. బంధువులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనం కొనాలి, గృహం కొనాలి అని చెప్పి అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులు ఆశించినంతగా సమకూరుతాయి. దీనివల్ల మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు పని భారం కాస్త తగ్గుముఖం పడుతుంది. వైద్య, క్రీడా, పారిశ్రామిక రంగం వారు కూడా ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలు కూడా ఈ వారం సాధ్యతలు కూడా ఉత్సాహంగానే ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుధ, గుర, శుక్రవారాల్లో కొన్ని ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మనసులో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలు వారికి వెల్లడిస్తారు. అందరిలో కూడా వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కొన్ని సమస్యల నుంచి అనుకోకుండా ఈ రాశి వారు ఈ వారం గట్టెక్కుతారు. ఆర్థిక విషయాలు ఈ వారం వీరికి సంతృప్తినిస్తాయి. రుణ బాధలు కూడా తొలగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే దూరపు బంధువులను కలుసుకుని మనసులో ఉన్న భావాలను వారితో వెల్లడిస్తారు. సోదరుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా ఈ వారం నెలకొంటుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలలో కొంతవరకు కదలికలు ఉంటాయి. స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో సఫలమవుతారు. వ్యాపారస్తులకు ఈ వారం రుణాలు చేతికంతాయి. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఉద్యోగ జీవితాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి ఊహించని విజయాలు వరిస్తాయి. టెక్నికల్ రంగం వారు తమ అనుభవాన్ని రంగరించి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మహిళలేమో శుభవార్తలు అందుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన గురు, శుక్ర, శనివారంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ఈ వారమంతా కూడా పారాయణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. అదేవిధంగా నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. కొన్ని సమస్యల నుంచి ఈ వారం ఏదో ఒక విధంగా గట్టెక్కుతారు. ఎదుటి వారికి సాయపడడంలో కూడా ఈ వారం ఈ రాశి వారు ముందుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. నేర్పుగా, ఓర్పుగా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధల నుంచి ఏదో ఒక విధంగా బయటపడే ప్రయత్నం చేస్తారు. తెలివితేటలతో వ్యవహరించి ఖర్చులను తగ్గించుకుంటూ ఆర్థిక పరంగా అభివృద్ధి సాధించే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కొనసాగుతుంది. బంధువులు రాక వల్ల వీరి ఇళ్లంతా కూడా ఈ వారం కళకళలాడుతూ ఉంటుందని చెప్పవచ్చు. మనస్సుకు ఉల్లాసం కలిగించే విధంగా ఈ వారం వీరి యొక్క కుటుంబ వాతావరణం ఉంటుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఉన్న ఇబ్బందుల్ని కూడా తీరి చక్కటి లబ్ధి కూడా చేకూరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉన్న నిరుత్సాహం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. సన్నిహితులకు సైతం సాయాన్ని అందిస్తారు. వైద్య, క్రీడా, రాజకీయ రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.
మహిళలకు మనోధైర్యం అధికమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శని, ఆది, సోమవారంలో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధు విభేదాలు కూడా ఏర్పడతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా చేస్తూ ముందుకు సాగడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి గోచారగ్రహ సంచారీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనలు, వారు పాటించాల్సిన పరిహారాలు. ఇదండి ఇవాళ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.